విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద గ్రేటెస్ట్ సేఫ్ గార్డ్ ఫర్ ద లిబర్టీ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. వ్యక్తిగత రక్షణకు కలిగించేటువంటి గ్రేటెస్ట్ సేఫ్ గార్డ్ ఫర్ ద లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్ ఏంటి, ఏ రిట్ని అన్న పిలుస్తాము అని అంటున్నారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ మాండమస్, హెబియస్ కార్పస్, సెరిటోరరీ అండ్ ప్రొహిబిషన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హెబియస్ కార్పస్. సో హెబియస్ కార్పస్ అంటే మీనింగ్ ఏంటి అంటే యూ మే హ్యావ్ ద బాడీ అని అర్థం. అంటే ఎవరినన్నా నిర్బంధిస్తే, ఎవరినన్నా అరెస్ట్ చేస్తే ఆ పర్సన్ని 24 అవర్స్లో మనము కోర్టు ముందు వాళ్ళని తీసుకొచ్చి ప్రవేశపెట్టాలి అనమాట. ఆ 24 అవర్స్లో మనకి ట్రావెలింగ్ టైం అనేది ఇంక్లూడ్ అవ్వదండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో హెబియస్ కార్పస్ ఈజ్ కన్సిడర్డ్, దిస్ రిట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ సేఫ్ గార్డ్ ఫర్ ద లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్. ఎందుకు అలా అంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా కూడా వాళ్ళకి ఇల్లీగల్గా ఆర్ విచ్ ఈజ్ అ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఇన్కరెక్ట్లీ ఆర్ ఇల్లీగల్లీ, ద కోర్ట్ హ్యాస్ ద రైట్ టు రిలీజ్ ద పర్సన్. సో అందువలన ఈ రిట్ని మనము గ్రేటెస్ట్ సేఫ్ గార్డ్ అని పిలుస్తున్నాం అనమాట. ఇది మనకి ఆర్టికల్ 32 ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఆర్టికల్ 32ని బిఆర్ అంబేద్కర్ హీ కాల్స్ ఇట్ యాజ్ అ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, హైకోర్టుకి కూడా ఇటువంటి పవర్ అనేది ఉంటుంది. అది మనకి ఎక్కడ మెన్షన్ చేసింది అంటే ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 ద్వారా హైకోర్ట్ హ్యాస్ ఆల్సో హ్యావ్ సర్టెన్ పవర్ టు ఇష్యూ సచ్ రిట్స్ ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఇల్లీగల్.